సంవత్సరాలు 2021వ సంవత్సరంలో ప్రవేశపెట్టి మరి మొదటిగా మీ దాసుని నిలవబెట్టి మాతో మాట్లాడారు. తదుపరి సండే స్కూల్ పిల్లలకు మీరు ఇచ్చిన బహుమానాలను బట్టి చూస్తూ ఉన్నాం. పిల్లలను ఆశీర్వదించండి. సండే స్కూల్ పరిచయం అంతకంతకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచయం చేస్తున్న పిల్లలను దీవించండి. వెతుకునైనా ఈ మొదటి దినంలో మీ సన్నిధిని ప్రేమించి చేరవలసిన మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, 7వ సంవత్సరం అంతా మీ కాపుదల భద్రత మేము కాంక్షిస్తూ ఉండగా మరి మీ గ్రంథంలో నుండి మాకు ఆధారకరమైన మాటలు మాతో మాట్లాడమని, ఈ మనుషుల్ని మరుగుపరిచి మీరే మాతో మా అందరితో మాట్లాడి మాకు మేలు దీవెన అనుగ్రహించమని, ఇంకా నమ్మని వారు రక్షణ పొందినట్లుగా మీ ఆత్మ కార్యాన్ని జరిగించుదని సమస్తాన్ని మీ దైవ కష్టాలకు అప్పగిస్తూ వాక్యమై ఉన్న క్రీస్తు యేసు అమూల్యమైన నామంలోనే స్తుతించి దీనులపై వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, గత రాత్రి మోసే యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు ఆలకించడానికి మనం ప్రయత్నం చేశాం. మోసే జీవితాన్ని 3 భాగాలుగా మనం ఆలోచన చేశాం. మొదటి 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్న మోసే, రెండవ 40 ఏళ్ళు మిద్యాను అరణ్యంలో మందను వేపుతున్న మోసే, మూడవ 40 ఏళ్ళు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి సినాయి అరణ్యం నుండి వాగ్దాన దేశం దాకా నడిపించిన నాయకుడైన మోషేని చూస్తూ ఉన్నాం. మంచిది. మోషేలో ఉన్న ఈ 3 పాఠశాలను మనం ఆలోచన చేస్తూ ఉండగా గత రాత్రి మొదటి భాగం 40 ఏళ్ల వయసులో సకల విద్య ప్రవీణుడైన మోషే చేసిన పరిచర్య మనం చూసాం. తన సందర్భాడు నిర్ణయం ద్వారా, నిర్ణయం మంచిదే కానీ దేవుని ఇంకా అనుమతి లేకుండా తను చేసిన ప్రయత్నం, దాని ద్వారా తను విఫలం చెంది 40 ఏళ్ళు ఐగుప్తులో మరి మిద్యానులో మరి తన మందరం వైపే కాపరిగా, గొర్రెల కాపరిగా యువరాజు మారిన సంగతి మనం చూసాం. మంచిది. ఇప్పుడు 3వ పాఠ్యంలో మోషే యొక్క నాయకత్వం యొక్క లక్షణాలను మనం ఆలోచిస్తుండగా తన మార్పుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. సహాయక సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచ్చిన 5 చదువుతారా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచ్చిన 5 చదువుతారా? మోషే అహరోనులు ఇశ్రాయేలీయులు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అన్నాడు. అమ్మాయ వింటున్నారు కదా? ఎవరు సాగిలపడింది? మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట ఏమయ్యారు? సాగిలపడ్డారు అన్నాడు. ఎవరు సాగిలపడింది? మోషే. రండి, సహాయకరంగా మరొక లేఖన భాగాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయం వచ్చిన 4 చదువుతారా? 16వ అధ్యాయం వచ్చిన 4 చదువుతారా? మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత మోషే ఆ మాట విని సాగిలపడెను అన్నాడు. రండి, సహాయకరంగా 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. వారు సాగిలపడి అన్నాడు. అంటే మోషే అహరోనులు ఏం చేశారు? సాగిలపడి అన్నాడు. రండి, అలాగే సహాయకరంగా 45వ వచనాన్ని చదువుకుందాం. 16:45. క్షణములో నేను వారిని నశింపచేతునని మోషేకు సెలవీగా వారు సాగిలపడి. మరలా మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? సాగిలపడుతూ ఉన్నారు. వినండి పిల్లరా, ఏం చేస్తూ ఉన్నాడు? సారికి మోషే చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు సాగిలపడుతూ ఉన్నాడు. సాగిలపడటం అంటే వారి పాదాల దగ్గర నమస్కరించి బ్రతిమలాడటం. సాగిలపడటం అంటే దేవుని ఎదుట మనం సాగిలపడి ఆరాధిస్తాం. అలాగూ మోషే సారికి తన 3వ భాగమైన 40 ఏళ్లలో ఇశ్రాయేలు నాయకుడైన మోషే. ఎవరి మోషే?
ఇశ్రాయేలు నాయకుడైన మోషే ఏం చేస్తా ఉన్నాడు? సమాజం ఎదుట, సంఘం ఎదుట ఏం చేస్తూ ఉన్నాడు? సాగిలపడుతున్నాడు. మొదటి భాగంలో ఏం చేసేవాడు? కొట్టి చంపిన మోషే కదా, కొట్టి చంపిన మోషే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? సాగిలపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేక చేంజ్ మనం ఆలోచన చేద్దాం. మోషే స్టెఫెను ప్రసంగంలో రాయబడిన మాట ప్రకారం ఐగుప్తీయుల సకల విద్యలలో ఎవరు అభ్యసించిన వాడు? ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు, మాటలలో కార్యములలో ప్రసిద్ధి చెందినవాడు, నేరపరి అయిన వాడు. అది గమనించండి, ఆలోచన చేయండి. పిల్లలారా, గమనిస్తున్నారా, తల్లిదండ్రులారా, ఎవరి విద్యలు అవి? మోషే నేర్చుకున్న సకల విద్యలు ఎవరివి? ఐగుప్తీయుల సకల విద్యలు అని వ్రాయబడింది. నేను రిఫరెన్స్ తీయడం వల్ల ఎవరి విద్యలు అవి? ఐగుప్తు విద్యలు. ఈ ఐగుప్తీయుల జ్ఞానం, ఐగుప్తీయుల విద్యలు, ఐగుప్తీయుల చదువు దేనికి పనికిరాదు? దేవుని సేవ చేయడానికి పనికిరాదు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. లోకంలో ఉన్న జ్ఞానం దైవ సంబంధమైన జ్ఞానం లేదు. కాబట్టి మోషేకి ఏమన్నది అంటే లోక సంబంధమైన జ్ఞానంలో ప్రవీణుడు, నేర్పరి, కానీ ఏం లేదు? దైవ సంబంధమైన జ్ఞానం లేదు. దేవుని పని చేయడానికి లోక సంబంధమైన జ్ఞానం అక్కడకు రాదు. నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా దేవుని సేవ చేయడానికి నీ జ్ఞానం అన్నటికీ పనికిరాదు. అందుకే కొత్త నిబంధనలో సకల విద్యలలో ప్రవీణుడు మోషే అయితే, మోషే వంటి జ్ఞానవంతుడు కొత్త నిబంధనలో పౌలు భక్తుడు కదా. పౌలు వంటి జ్ఞాని కొత్త నిబంధనలో మనం చూడలేము. ఆ పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారమైన మమ్మల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు అన్నాడు. లోకంలో బలవంతులైన వారికి సిగ్గు కలగడానికి బలహీనులైన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు. కాబట్టి లోక జ్ఞానం లేదు, దైవ సంబంధమైన జ్ఞానము లేదు. ఇప్పుడు మోషేకి ఏమన్నది? ఐగుప్తీయుల సకల విద్యలు ఎరిగినవాడు, మాటలలో కార్యములలో ప్రవీణుడు. అవి ఏ విద్యలు? అవి ఐగుప్తీయుల విద్యలు. అవి దేవునికి సంబంధించిన విద్యలు కావు. కాబట్టి ఇవాళ విద్య ఉన్నది, అధికారం ఉన్నది, జ్ఞానం ఉన్నది, బలం ఉన్నది అనుకునే ఎవరికైనా గత రాత్రి ఒక గొప్ప మాటని మనం ఆలోచించాం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అన్నాడు. అసలు మన జ్ఞానం ఎంత? దేవుని జ్ఞానం ఎంత? అమ్మా ఎంత? మన శక్తి ఎంత? దేవుని శక్తి ఎంత? మన బలం ఎంత? దేవుని బలం ఎంత? మన అధికారం ఎంత? దేవుని అధికారం ఎంత? మన జ్ఞానం ఎంత? దేవుని జ్ఞానం ఎంత? ఇవి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి సరిపోదు. కాబట్టి దేవుడు ఏ జ్ఞానం నేర్పించాడు మోషేకి? దైవ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించాడు. ఎక్కడ? అరణ్యంలో 40 ఏళ్ళు మోషేకి ఏం నేర్పించాడు? దైవ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించాడు. అమ్మాయ్యా, తల్లిదండ్రులారా, ఇది లోకంలో దొరకదు, ఏ యూనివర్సిటీలో దొరకదు. మీరు నాగార్జున యూనివర్సిటీకి వెళ్తారా, ఉస్మానియాకి వెళ్తారా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తారా, ఇంకేమున్నాయి, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారా, లేక హార్వర్డ్కి వెళ్తారా? అమెరికా వెళ్ళి హార్వర్డ్లో చదవడం అంటే అది చదివిన ఎవరు నాకు తెలియదు, కేవలం వింటర్ మాత్రమే నాకు తెలుసు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీలు. ఏ యూనివర్సిటీల్లో, ఏ విద్యాలయాలలో ఈ జ్ఞానం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని పాద సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. సంఘంలో మాత్రమే దొరికే విద్య ఏది? దైవ సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం, అది దేనికి పనికిరాని విద్య. కానీ దేవుని జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానమే ప్రజలను నడిపించడానికి ఈ లోకంలో మనం అనేక మందికి వెలుగు ఇవ్వడానికి సరిపోతుంది. ఆలోచన చేయండి, దేవుని సేవ చేసే వారికి ఏ జ్ఞానం ఉంటుంది?
లోక సంబంధమైన జ్ఞానం ఉండదు. ఏ జ్ఞానం అది? దైవ సంబంధమైన జ్ఞానం. లోకములో దేనికి పనికిరాని వ్యక్తిని దేవుడు ఎన్నుకొని తన జ్ఞానముతో ఆయన నింపి ఏం చేస్తాడు? తన పరిచర్యను చేయించుకుంటాడు. కాబట్టి నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత తెలివితేటలను సంఘంలో అప్లై చేయడానికి ప్రయత్నం చేయగలడు. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు. కొన్ని పత్రికలు చాలా వివరంగా రాయబడ్డాయి, అది ధ్యానించే సమయం మనకు లేదు. లోక పద్ధతులు వేరు, సంఘ పద్ధతులు వేరు. లోక క్రమం వేరు, సంఘ క్రమము వేరు. అక్కడ ఏదైతే క్రమమో ఇది ఇక్కడ ఏమైతుంది? అక్రమమైంది. లోకంలో ఏదైతే అక్రమమైందో సంఘంలో ఏమైతుంది? ఆ క్రమమైంది. కాబట్టి దేవుని పద్ధతి వేరు, మనుషుల పద్ధతి వేరు. లోక జ్ఞానం వేరు, మనుషుల జ్ఞానము వేరు. మోషే లోక జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించాడు, కానీ ఏం లేదు? దైవ సంబంధమైన జ్ఞానం లేదు. ఇలాంటి దైవ సంబంధమైన జ్ఞానం లేని బలవంతుడైన, లోకంలో సకల విద్యలలో ప్రవీణుడైన ఈ మోషే చేతికి ఈ 6 లక్షల ఇశ్రాయేలులను అప్పగిస్తే ఏం చేస్తాడు? చెప్పండి, వాక్య రీతిలోనే చెప్పండి. ఈ బలవంతుడైన 40 ఏండ్ల వయసులో ఉన్న బలవంతుడైన, జ్ఞానవంతుడైన, సుందరుడైన, సకల విద్యా ప్రవీణుడైన, మాటలలో కార్యంలో నేర్పడైన మోషే చేతికి ఈ బలహీనులైన 6 లక్షల మంది పురుషులు మాత్రమే, అంటే 20 ఏళ్ళు పైబడిన వారు 6 లక్షలు, ఇక స్త్రీలు పిల్లలు కలిపితే దాదాపు 20 లక్షల మందిని దేవుడు మోసే చేతికి అప్పగిస్తే నాయకుడిగా ఏం చేస్తాడు? చెప్పండి. రోజుకొకటి కొట్టి చంపుతాడు, దెబ్బకొకటి చంపుతాడు. అదేగా ఐగుప్తులో చేశాడు. 40 ఏళ్ల వయసులో ఏం చేశాడు? ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలుడు పోట్లాడుకుంటుంటే పోయి ఏం చేశాడు? ఒక దెబ్బ కొట్టాడు, ఐగుప్తుడు చచ్చాడు. ఇసుకలో తప్పి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఏం లేదు మోసేకి, ఏం లేదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. అందుకే దేవుడు అవసరమైన జ్ఞానాన్ని మోషేకి ఎక్కడ నేర్పించాడు? అరణ్యంలో నేర్పించాడు. అరణ్య అనుభవం చాలాసార్లు నేను బోధించా. యేసుక్రీస్తు వారు ఉదయాన్నే చెట్లకి వెళ్ళేవాడు, అరణ్యానికి వెళ్ళేవాడు, ఒంటరిగా అరణ్యంలో తండ్రి పాదముల దగ్గర గడిపేవాడు. కాబట్టి అరణ్య అనుభవం. పౌలు జీవితంలో కూడా అరణ్య అనుభవం ఉంది. బాప్తిస్మం ఇచ్చిన యోహాను జీవితంలో అరణ్య అనుభవం ఉంది. మోషే జీవితంలో అరణ్య అనుభవం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో అరణ్య అనుభవం ఉంది. అక్కడ తర్ఫీదు పొందాలి. ప్రభువు పాద సన్నిధిలో, సంఘములో, పెద్దల ఎదుట, సేవకుల ఎదుట దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. బైబిల్ కాలేజీలో థియాలజీ నేర్పించినంత మాత్రాన దేవుని వాక్యం మనకు రాదండి. దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలి. థియాలజీ కాలేజీకి వెళ్ళి 3 ఏళ్ళు చదివినా, 4 ఏళ్ళు చదివినా, 6 ఏళ్ళు చదివినా జ్ఞానం సంపాదించుకుంటావేమో, కానీ అది దైవ సంబంధమైన జ్ఞానం కాదు, బైబిల్ సంబంధమైన జ్ఞానం. బైబిల్ పాండిత్యం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దాన్ని అనుసరించడం, దాన్ని పాటించడం తెలియని వారు చాలా మంది ఉన్నారు. బైబిల్ కాలేజీకి వెళ్తే ప్రేమల గురించి చెప్పమంటే చెప్తారు. బైబిల్లో 66 గ్రంథాలలో ప్రేమ, దాన్ని నిర్వర్చనం బాగా బోధిస్తారు, కానీ వారి జీవితంలో ఏముండదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు. సహనాన్ని గురించి బోధిస్తారు. 66 గ్రంథాల్లో సహనం అనే మాట ఎక్కడుందో వెతికి అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు, కానీ లిటరల్ గా అక్షరార్థంగా వారి జీవితంలో ఏమెరగరు, సహనం అనే మాటకు అర్థమే ఎరగరు. సహనం అంటే ఏంటో వారికి తెలియదు. సాత్వికాన్ని గురించి చెప్పమంటే చెప్తారు, ఆశానిగ్రహాన్ని గురించి చెప్పమంటే చెప్తారు, దీనత్వం గురించి చెప్పమంటే చెప్తారు. యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని వర్ణిస్తారు, అద్భుతంగా వర్ణిస్తారు, కానీ అక్షరార్థంగా వారికి ఆ దీనత్వం అనే సంగతే ఎన్నడూ ఎరగరు. దీనులుగా బ్రతికిన అనుభవం వారికి ఉండదు. కాబట్టి దేవుని పాదాల దగ్గర మాత్రమే మనం ఆ సంగతులు మనం నేర్చుకోగలం. కాబట్టి దేవుడు మోషేని ఏం చేశాడు? గొర్రెలు మేపిస్తూ 40 ఏళ్ళు తన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించాడు. నేర్పించి దేవుడే మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అధ్యాయం 12, సంఖ్యాకాండం అధ్యాయం 12 వచ్చిన 3 చదువుతారా? వచ్చిన 3 నేను ముగిస్తున్నాను చూడారా. 12:3
మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అమ్మాయ్య, మోషే ఎవరు? ఇప్పుడు ఆవేశపరుడు కాదు, కొట్టి చెప్పేవాడు కాదు. ఎవరు ఇప్పుడు? మిక్కిలి సాత్వికుడు. ఏమన్నాడు? దేవుడని యెహోవా మోషే గురించి సాక్ష్యం ఇస్తూ భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో మోషే ఎవరట? మిక్కిలి సాత్వికుడు. ఇక కొట్టి చంపేవాడు కాదు మోషే. ఏమయ్యాడు? మిక్కిలి సాత్వికుడయ్యాడు. ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ యూనివర్సిటీలో నేర్చుకుంటే వస్తుంది ఇది? ఈ ఉదయకాలం, ఈ 2021వ సంవత్సరం దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఇదే. మన జీవితాలలో మనం ఏం కలిగి ఉండాలి? సాత్వికాన్ని కలిగి ఉండాలి. ఏమి విడిచిపెట్టాలో గత రాత్రి మోసే జీవితంలో నుండి మనం నేర్చుకున్నాం. ఉదయకాలం మోసే జీవితంలో నుండి ఏమి కలిగి ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ అదే మనకు నేర్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏది అవసరం మనకి? ఏది అవసరం? సాత్వికత అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించాడు కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నాడు. భూలోకాన్ని ఏలేవారు ఎవరు అంటే సాత్వికులే. కత్తి పట్టుకొని యుద్ధాలు చేసిన అలెగ్జాండర్ కూడా దాన్ని అనుభవించకుండా చచ్చాడు కదా. 33 ఏళ్ల వయసులో బహుశా రోమ్ నుండి బయలుదేరి ఇండియా వరకు వచ్చాడు. హిందూ పర్వతాల దగ్గర తిరుగు ప్రయాణం అయ్యి అలెగ్జాండ్రియా పట్టణం ఐగుప్తులో చనిపోయాడు. కనీసం తన ఇంటికి కూడా తిరిగి వెళ్లకుండా మార్గంలోనే అట్ ద ఏజ్ ఆఫ్ 33 ఏమయ్యాడు? జయించి చనిపోయాడు. కనీసం అనుభవించలే. ఈ విద్యలో దేనికి పనికిరావు. సాత్వికమైన విద్య, దీనత్వం అనే విద్య, దీర్ఘశాంతం అనే విద్య, ఆశా నిగ్రహం అనే విద్య, సమాధానం అనే విద్య, ప్రేమ అనే విద్య, సంతోషం అనే విద్య ఇలా ఉంటాయి. ఇవన్నీ లోకంలో ఏ యూనివర్సిటీలో నేర్పరు. దొంగతనాలు చేసేవారు, చైన్ స్నాచర్స్ అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే. మీరు పేపర్ చదవండి సరిగా. జల్సాలకు అలవాటు పడి ఇంట్లో ఇచ్చే డబ్బులు చాలక పల్సర్ బైకుల మీద ముఖానికి మాస్కులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం. ఆడవారి మెడలో చీరలు తెంచుకుని వెళ్తున్న వారి సంఖ్య మీరు గమనిస్తే అందులో 95% యవనస్తులే. అందరూ విద్యావంతులే. అంటే వారి విద్య వారికి ఏం నేర్పించట్లేదు? సంస్కారం నేర్పించట్లేదు. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతున్నారు కదా. లోకంలో ఈ చెడ్డ సాంప్రదాయాలన్నిటినీ అనుసరిస్తూ ఉన్నవారు ఎవరు కదా? చదువుకున్న వారే. ఈ చదువు ఏం నేర్పడంలా? సంస్కారాన్ని నేర్పడంలా, లోబడటం అనేది నేర్పడంలా, తగ్గించుకోవడం అనేది నేర్పడంలా, సాత్వికం అనేది నేర్పించడంలా. దీని ద్వారా వారు భ్రష్టులైపోతున్నారు. ధనం వస్తా ఉంది, నెలకి ₹1,00,000 సంపాదిస్తా ఉన్నారు. కానీ శని ఆదివారాల్లో 20,000 ఖర్చు పెడుతున్నారు తాగడానికి. సాఫ్ట్వేర్ ఉద్యోగం వరకు పరిగెత్తుతున్నాం కదా. ఎంత మంది డ్రగ్స్ ఎడిక్ట్ అయి ఉన్నారు తెలుసా? నా ఫ్రెండ్స్ కోటి మంది ఉన్నారు. ఎంత మంది శని ఆదివారాలు ఇస్తే మత్తులో మైకంలో తేలుతా ఉన్నారు తెలుసా? ఎంత మంది డైవర్స్ తీసుకుంటున్నారు తెలుసా? గర్వం. స్త్రీ భర్తకు లోబడదు, భర్త భార్యను సరిగా పట్టించుకోడు, ఇద్దరి మధ్య విభేదాలు, తద్వారా డైవర్స్. ఉన్నత విద్య చదువుకున్న వారిలోనే ఈ డైవర్స్ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి. కారణం ఏమంటే వారికి ఏం తెలియదు? లోబడటం తెలియదు, తగ్గించుకోవడం తెలియదు, సాత్వికతం అనేది తెలియదు. ఇది నేర్పేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం అన్నాడు కదా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోరండి అన్నాడు. ఆయనే పిలుస్తున్నాడు, నేర్పే ఆయనే పిలుస్తున్నాడు. లోకంలో ఎవరు నేర్పనిది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజు ఇచ్చి చదివిస్తా ఉన్నాం. కానీ ఆ చదువు ద్వారా ఏ సంస్కారం రావటం లేదు. కానీ ఉచితంగా దేవుడు ఏం నేర్పుతున్నాడు సండే స్కూల్లో? అది దీనత్వాన్ని, మోసే జీవితాన్ని మనం పిల్లలకు నేర్పించడం ద్వారా గొప్ప పాఠాన్ని నేర్పించవచ్చు కదా.
మోసే జీవితాన్ని యవనస్తులకు నేర్పించడం ద్వారా గొప్ప పాఠాన్ని నేర్పించవచ్చు కదా. ఉచితంగా దేవుడు పిలుస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా దగ్గరకు వచ్చి మీ కాడిన మీ బుధాల మీద వేసుకున్న యొక్క నేర్చుకోమంటా ఉన్నాడు. కాబట్టి ఈ సాత్వికం అనే విద్య ఎక్కడ దొరుకుతుంది? దేవుని వద్ద మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ సాత్వికం అనే విద్య నేర్చుకున్న మోసేకి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను అప్పగించాడు. ఈ సాత్వికం అనే విద్య రాకముందు దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా? అప్పగించాడా? దేవుడు ఎన్నడూ హెచ్చించడు, దేవుడు ఎన్నడూ అప్పగించడు. నీవు ఆయన అనుకున్న కొలతలలోకి నువ్వు మారకపోతే, నువ్వు తగ్గించుకోకపోతే, నువ్వు లోబడకపోతే, నీ పద్ధతి మార్చుకోకపోతే, రాత్రి మాట్లాడుకున్నామే అతిశయం, దేన్ని బట్టి? అన్నాన్ని బట్టి, చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఇంకా రకరకాల లోకంలో ఉన్న క్వాలిఫికేషన్స్ బట్టి నాకేంటి, నా స్థాయి ఇది అని అతిశయిస్తే, ఉప్పొంగితే ఏమైపోతాం? మోసే వలె నష్టపోతాం. అలాగైతే ఉదయకాల మరలా మోసే జీవితంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. ఏది మన జీవితాలకు అవసరం? ఒక ఉన్నత స్థితిలో మనం శాశ్వతంగా నిలబడాలి అంటే, ఒక ఉన్నతమైన స్థానం దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే ఏది అవసరం? దేవుడి జ్ఞానం అవసరం, ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం, సాత్వికం అనేది అవసరం. మనిషిని మనిషిగా చూడాలి అంటే దేవ సంబంధమైన జ్ఞానం అవసరం. మనిషిని ప్రేమించాలి అంటే, మనిషిని సమానంగా చూడాలి అంటే, మనిషిని గౌరవించాలి అంటే లోకంలో ఉన్న విద్య నేర్చుకుంటే చెడగొడతాం. లోకంలో ఏం నేర్పుతాం? ఇడు మన ఇంటి వారడు, ఇడు మన ముఠావాడు, ఇడు మన కొలపోడు, ఇడు మన ఊరోడు. ఉగ్గుమాలతో దరిద్రాన్ని నూరిపోసి పిల్లల మనసులను మనమే గాయపరుస్తున్నాం, చెడగొడుతూ ఉన్నాం. తద్వారా వారు చెడిపోతూ ఉన్నారు, విభజిస్తున్నాం. దేవుడే చెప్తున్నాడు, అందరికీ నేను ప్రభువుని అన్నాడు. ఒక మనుషులలో నుండి సమస్త మనుషులను ఆయన ఏం చేశాడు? సృజించాడు అన్నాడు. ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అది నేర్పేది ఎక్కడ? లోకంలో ఎవరైనా నేర్పుతారా? సంఘంలో మాత్రమే ఇది మనం నేర్చుకోగలం. దేవుని వద్ద మాత్రమే ఇది నేర్చుకోగలం. ఇది నేర్చుకుంటేనే శాశ్వతంగా ఒక ఉన్నత స్థితిలో మనం నిలబడగలం, ఉన్నత స్థితికి చేరగలం. దేవుడు మనకి ఏదైనా అప్పగించాలి అంటే దేవుని సంబంధమైన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి పిల్లారా. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం మనకి పనికిరాదు. అందుకే మోషేకి దేవుడు 40 ఏళ్ళు ఈ సాత్వికం అనే విద్యను నేర్పించగా, ఈ విద్యతో సారికి మోషే ఏం చేస్తూ ఉన్నాడు? వినండి. మోషే ఏం చేస్తున్నాడు సారికి? చెప్పండి, అయిపోయింది, ముగిస్తున్నా. సాగిలు పడుతున్నాడు. అమ్మాయి వింటున్నారా? మన జీవితాలలో మనకు అవసరమైంది ఇదే. మాటకి మాట అనడం పెద్ద విషయం కాదు. అతిశయించడం, ఉప్పొంగటం, గర్వించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఎవరి మీద అతిశయిస్తావు, ఎవరి మీద గర్విస్తావు, ఎవరిని మాటకి మాట అంటావు అని ఎంతకాలం నిలబడతావు? ఈ దమ్ము ఎంత, మన దమ్ము ఎంత, మన బ్రతికెంత, మన కెపాసిటీ ఎంత, మన స్థాయి ఎంత, మన హోదా ఎంత? చెప్పండి, ఎంత? మోసే దమ్ము ఎంత? మన భాషలో మాట్లాడుకుందాం, బైబిల్ భాష అది సరైనది కాదు. మోసే జ్ఞానం ఎంత? సకల విద్య ప్రవీణుడు, అభ్యసించిన వాడు, మాటలలో కార్యములలో నేర్పలేని వాడు, ఒక దెబ్బకి ఒకరిని చంపి ఇసుకలో పాతి పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఏం ఉపయోగపడింది అది? ఎవరైనా రమ్మాయిని ఉపయోగపడిందా? దేవుడు నేర్పిన విద్యను బట్టి ఎంతమంది నడిపిస్తున్నాడు? 20 లక్షల మందికి నాయకుడు అయ్యాడు. దేనిని బట్టి? ఆ విద్య, ఈ విద్య. అమ్మాయ్యా, లోకంలో ఎదగాలంటే దైవ సంబంధమైన విద్య అవసరం. సాత్వికులు, ధన్యులు వారు భూలోకంలో ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఉన్నత స్థితికి చేరాలి అంటే మనకి ఏది అవసరం? సాత్వికం అవసరం. జగడం కాదు, సాత్వికం అవసరం. విభేదాలు కాదు, దీనత్వం అవసరం. కుళ్ళు, అసూయ, ద్వేషం కాదు, అతిశయం కాదు, ఉప్పొంగు కాదు. ఏది అవసరం? సాత్వికం అవసరం.
కాబట్టి సారికి సమస్య వచ్చిన ప్రతిసారి మోసే ఏం చేస్తున్నాడు? వారి ఎదుట సాగిల పడుతున్నాడు అన్నాడు. తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. తద్వారా ఇక వివరించడానికి సమయం లేదు. మోసేని ఎదిరించారు. మోసే సొంత అక్క సొంత అన్న మోసేని ఏం చేశారు? ఎదిరించారు. మోసే ఏం చేశాడు? సాగిల పడ్డాడు. నువ్వేలా నాయకుడివి, నువ్వేలా సంఘాన్ని నడిపించేది, దేవుడు మాతో మాట్లాడట్లేదా, మేము యాజకులం కాదా, మేము లేవీలం కాదా అని అభిరాము, దాతాను, కోరహు అనే ముగ్గురు బ్యాచ్ ముఠా కట్టారు. మోసేకి ఎదురు తిరిగారు. మోసే ఏం చేశాడు? అరే మీ దమ్మేదో నా దమ్మేదో చూసుకుందాం అంటే, మీ పక్క ఎంతమంది వస్తారు, నా పక్క ఎంతమంది వస్తారు, రండి చూసుకుందాం అట్లా. మరి ఎందుకు ఏం చేశాడు? అమ్మాయ్యా అంటున్నారా? మన జీవితంలో ఎదగడానికి ఇవి మూల పాఠాలు. ఏం చేశాడు? సాగిల పడిన మోసే. ఏమవసరం మోసేకి? మోసే పక్షాలు దేవుడు ఉన్నాడు. మోసేనే స్వయంగా వారితో మాట్లాడాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? ఏమనుకుంటున్నావు మోసేని గురించి? మోసే అంటే ఏమనుకుంటున్నావు? ఎవరాడు? వచ్చిన చదువుతారా? 12వ అధ్యాయం 7వ వచనం. అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే. అహరోను, మిర్యాము జాగ్రత్త. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకంలో ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు కనుక నేను ఈ బాధ్యతను అప్పగించా. అతను మీ నాయకుడు అన్నాడు. కోరహు, అభిరాము, దాతాను ఎదిరించాడు. వారి ఎదుటి కూడా మోసే సాగిల పడగా దేవుడే మోసే పక్షాన్ని వారికి యుద్ధం చేసి వారందరినీ ఏం చేశాడు? లయపరిచాడు. కాబట్టి మోసే జీవితం ఏమైంది? మార్చబడింది. ఒకప్పుడు కొట్టినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాగిల పడుతున్నాడు. దేనిని బట్టి? ఐగుప్తు విద్యను బట్టా, దైవ సంబంధమైన విద్యను బట్టా? దేవుడు సాత్వికమైన విద్యను మోసేకి నేర్పగా ఆ విద్యతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి 40 ఏళ్ళు నడిపించి ఇశ్రాయేలు యొక్క మన్నలను పొందాడు. నేటికి యూదులను మనం ఇశ్రాయేలును కదిలిస్తే మోసేని వారు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. అంత గొప్ప స్థానంలో దేవుడు నిలిపాడు, ఆ స్థానం ఇచ్చాడు. కారణం ఏమంటే మోసే ఎవరు? మిక్కిలి సాత్వికుడు. అంటే ఎంత గొప్ప సాక్ష్యం పిల్లారా! నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సంఘమంతటిలో నమ్మకమైన వాడు, గ్రామమంతటిలో నమ్మకమైన వాడు, సంఘమంతటిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరికి ఇస్తాడు నాయకత్వం? దేవుడు ఎవరికి ఇస్తాడు? దబాయించి లాక్కుంటే రాదండి, అది నిలబడదు. మిక్కిలి సాత్వికులకు దేవుడు ఏమిస్తాడు? అప్పగిస్తాడు నాయకత్వం. నమ్మకస్తులకు అప్పగిస్తాడు నాయకత్వం. నమ్మకస్తులే నడిపించగలుగుతారు. నమ్మకస్తులే ఏం చేస్తారు? బలపరచగలుగుతారు. ఎలాంటి గుణం మోసేది? సాగిలపడే గుణం. అలాగే ఉదయకాలం దేవుని వాక్యం ఆలోచిస్తున్నాం. నీవు నేను ఈ 2021వ సంవత్సరమైన ఏం చేయడానికి ప్రయత్నం చేద్దాం? ఎదురుద్దామా? దీనత్వాన్ని ప్రదర్శిద్దామా? తగ్గించుకుందామా? హెచ్చించుకుందామా? గర్విద్దామా? లోబడదామా? అతిశయపడదామా? మనల్ని మనం అణుచుకుందామా? అమ్మా ఏం చేద్దాం? ఏది మేలు, ఏది దీవెన, ఏది ఆశీర్వాదం? గత రాత్రి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చించుకున్న మోసే పారిపోవలసి వచ్చింది. తగ్గించుకున్న మోసే ఏం చేయబడ్డాడు? దీనుడైన మోసే, సాత్వికుడైన మోసే గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు మన్నలను పొందారు. వాడు చక్కగా నడిపించగలిగాడు. కాబట్టి మన జీవితంలో ఈ సంవత్సరం మనం ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం? మోసే జీవితంలో నుండి మనం కూడా సాత్వికులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎలా అమ్మా? సాత్వికులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సేవలో ఎన్నో విమర్శలు వినబడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తిని అంటే ఒకడన్నా ఉంటాడు, ఇక్కడ ఒకడన్నా ఉంటాడా? ఎన్ని విమర్శలు వస్తాయి, ఎన్ని ఆటంకాలు వస్తాయి, ఎన్ని అభ్యంతరాలు వస్తాయి. వాటన్నిటి మధ్య ఏం చేయాలి? తగ్గించుకోవటమే, ప్రభువుకు అప్పగించుకోవటమే, సాగిలపడటమే, ఎదిరించడం కాదు. మన ద్వారా ఒక వ్యక్తి సంఘంలోకి రావాలి, కానీ మనల్ని బట్టి ఒక వ్యక్తి అన్నడు సంఘంలో నుంచి బయటికి వెళ్ళలేకూడదు. సంఘాన్ని కట్టేవారిగా మనం ఉండాలి, కానీ పడగొట్టేవారిగా మనం ఉండకూడదు. మన పద్ధతిని మార్చుకుందాం. రాత్రి ఆలకించిన సందేశాన్ని నెమరు వేసుకుందాం.
ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సారికి మోషే చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేశాడు? సాగిలపడిన మోషే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి వాడు? ఆయన దీనుడా, ఎదిరించేవాడా? పరలోకం నుండి భూలోకానికి ఎలా వచ్చాడు? అని దీనునిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, రిక్తుడయ్యాడు. మనందరి కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరలోకపు నివాసి అయ్యుండి ఆయన తగ్గించుకొని లోబడి విధేయత చూపి ఎన్ని మాటలు రాయబడ్డాయి అవన్నీ. ఆయన విధేయత చూపాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఆయన విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? మనం ఏం విడిచిపెట్టాలి? మనం గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టాలి. కానీ ఆయనైతే ఏం విడిచిపెట్టాడు? ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆరాధనను, సింహాసనాన్ని, ఐశ్వర్యాన్ని కదా, దేవునితో సమానముగా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టాడు మన కొరకు. ఏమయ్యాడు? మన కొరకు దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, దీనుడయ్యాడు. పాపిగా మన పాపాలన్నిటినీ కలువరి శిలువలో తన శరీరం వందు మన శిక్షను భరించి మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనకు బదులుగా మన శిక్ష అంతటి కలువరి ఆయన అనుభవించాడు. నువ్వు లోబడవా? నువ్వు సాగిలపడవా? అసలు అంతి దేవుడికే సాగిలపడిన మనుషులకే సాగిలపడతానంటావా? అలాగైతే నీ గర్వం, నీ అతిశయం, నీ ఉప్పు నిన్ను ఏం చేస్తుంది? మోషేను అరణ్యానికి నడిపించినట్లుగా, ఐగుప్తులు విడిచి మోసే పారిపోయినట్లుగా పారిపోయేస్తుంది. జాగ్రత్త. అలాగైతే దైవ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకున్న మోసే ఏం చేయగలిగాడు? చక్కగా నడిపించగలిగాడు. సాత్వికుడైన మోసే సారికి సమస్య వచ్చినప్పుడు అలా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. చాలా వచనాలు నేను చూపించాల. సమస్య వచ్చినప్పుడు అలా మోసే చేసే మొదటి పని వారి ఎదుట సాగిలపడేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించేది. కాబట్టి సాగిలపడటం, ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. ఎదిరించిన మోసే ఇప్పుడు ఏమయ్యాడు? కొట్టి చంపే మోసే ఏమయ్యాడు? సాగిలపడే మోసే అయ్యాడు. ఒకప్పుడు ఎదిరించిన మోసే ఇప్పుడు ప్రార్థించే మోసే అయ్యాడు. ఎవరినైతే కాపాడాలనుకున్నాడో వారిని చక్కగా దేవుని ఆత్మ నడిపింపులో, దేవుని పాద సన్నిధిలో నేర్చుకున్న విద్యను 40 ఏళ్ళు అనుసరించి, ఆ సాత్వికాన్ని అనుసరించి, ఆ విద్యతోనే తన గమ్యస్థానానికి చేరగలిగాడు. ఇశ్రాయేలును కానాను దేశానికి చక్కగా నడిపించగలిగాడు. కాబట్టి మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగాలి అంటే ఈ సాత్వికమైన విద్యను దేవుని దగ్గర నేర్చుకుందాం, అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం. సారికి సమస్య వచ్చినప్పుడల్లా సాగిలపడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజల ఎదుట సాగిలపడదాం, దేవుని సన్నిధిలో సాగిలపడదాం. ప్రభువే సమస్య నుండి పరిష్కరించి మనం ముందుకు నడిపించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ 2021వ సంవత్సరపు తొలి వర్తమానంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మోసే జీవితంలో నుండి సాత్వికం, సాగిలపడటం 2 అంశాలమ్మా. సాత్వికం, సాగిలపడటం. అతిశయం కాదు, గర్వం కాదు, ఉప్పొంగు కాదు. సాత్వికం, సాగిలపడటం. ఈ 2 లక్షణాలను పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువే ఆ కృప మనందరికీ అనుగ్రహించగలక ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మోసే జీవితంలో నుండి సాత్వికం, సాగిలపడటం అంటే ఏంటో బయలుకి మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. నిజమైన సాత్వికుడు నీవే. ఒకరికై సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చి, ఒకరికై కలువరి శిలువలో బలై ఒకరికి గొప్ప రక్షణ సిద్ధపరిచావు. నీ స్తోత్రాలు. అందుకే నేను సాత్వికులను దినమనసు గలవాను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోనండి అని మీరు తెలియజేస్తున్నాను. నిజమేనాయన, ఈ సాత్వికం అంటే ఏంటో, లోబడటం అంటే ఏంటో ఎరుగని గర్విష్ఠులం, గర్వాంధులం. మీరే మాకు నేర్పించమని, బోధ కలుగు చేయమని, ఈ సంవత్సరంలో ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని సారికి ఈ మాటలను నెవరు వేసుకుంటూ ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో సాగిలపడేవారిగా, సాత్వికాన్ని ప్రదర్శించేవారిగా, సాత్వికం అంటే ఏంటో మా జీవితంలో అనుభవపూర్వకంగా అనుసరించి జీవించి ఇతరులకు నేర్పించే వారికి ఉండే భాగ్యం అందరికీ దయచేయమని, ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉన్నారో నమ్మడానికి సహాయం చేయమని, చేరి వచ్చిన మీ ప్రజలందరినీ దీవించండి. మరి
ఈ మొదటి దినం మీ సన్నిధిని ప్రేమించి మీ సన్నిధిలో నిల్చున్న ప్రతి వారిని దీవించండి, దర్శించండి, ప్రతి వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. గత రాత్రి తీర్మానం చేసుకున్న ముగ్గురు బిడ్డలను ఆత్మీయంగా బలపరిచి అంతకంతకు ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించమని, ఈ సంవత్సరం అంతటిలో సాత్వికాన్ని, సాగిలపడే గుణాన్ని మేము అనుభవపూర్వకంగా అనుసరించే భాగ్యం అందరికీ దయచేయమని, మరి ఈ మొదటి దినం మీ సన్నిధిని ప్రేమించి చేరి వచ్చిన ప్రతి వారిని మరొకసారి దర్శించి దీవించి మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని, ఈ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి ఈ 2021 సంవత్సరం అంతా మీ కాపుదల భద్రత మా అందరికీ అనుగ్రహించమని మిక్కిలి సాత్వికుడైన క్రీస్తు యేసు ప్రశస్త నామమునే స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లారా, దేవుని మాటల ప్రకారం అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్య పలహారం ఉన్నది, అవి పంచుతూ ఉండగా ఎవరైనా ఒకరు కీర్తన పాడుతూ ఉంటారు. పలహారం తీసుకొని శాశ్వత ప్రేమించి దేవ కమాడల మీ అపారమైన ప్రేమ
అయినా మీ కృపలో బలపరుస్తా ఉన్నారు. లేఖనాలను మేము ఎలా సాధికులుగా ఉండాలను మీ వాక్యం ద్వారా మాకు హెచ్చరించారు. అయినా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని మీ లేఖనాలు చదివించిన రీతిగా మరి తగ్గించుకుంటే హెచ్చించుకుంటే తగ్గింపడతారని మీ లేఖనాలు చదివిస్తా ఉన్నా. మరి 2021 సంవత్సరంలో ఈ మాటలు విన్నాం, హృదయాలు ప్రతిపరిచి ఈ నా మహిమాత్మ కొరికి మేము జీవించుటకు ఆ సాత్వికాన్ని, ఆ దీనత్వాన్ని, ఆ సాగిలపడే మనసు నాలో ఉంచి మేము క్రమంగా సగముగా మీ పిల్లలుగా మా తండ్రి నేను కనపరచుతాను. నైనా భయభక్తులతో జీవించే మనసును మాకు దయచేయమని, సంఘాన్ని దీవించి మీ కృపా దీవుల చేత నింపమని, నైనా మీ సాత్వికం, ఆ దీనత్వం, దయాలత్వాన్ని మీ కార్యాలతో నేర్చుకొని మేము నాన్న కృపల ఉద్యోగున్నట్టుగా చేయమని, మీ సేవకులను బట్టి, మీ సేవకులు పరిచర్యను బట్టి మీ కృపా దీవుల చేత నింపి నైనా మీ కృపలో పాలన చేయమని, ఇంతవరకు మా పట్ల మీరు చేసిన మేలును బట్టి అయ్యా మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇక మా జీవితాలను, మా మాదిరిలో నైనా మీ సన్నిధానంలో సాగిలపడి ఇతరులకు మాదిరిగా మేము ఉన్నట్లుగా మమ్మల్ని జ్ఞానాత్మతో నింపమని, దీవించమని, నేను ఆ సండే స్కూలు పిల్లలు కూడా ప్రభావ మీ కృపా దీవుల చేత ఉద్యోగున్నట్టుగా మీరే చేయమని, మరలా మీకున్న దయా సంకల్పం నెరవేరినట్లుగా అయ్యా మా తండ్రి వేరే నీకు మేము పిల్లలుగా జీవించినట్లుగా మార్చి నడిపించమని, నేను మా పట్ల మీరు ఎన్నో మేలులు ఎంతగానో ప్రభావ మీరు దీర్ఘశాంతం చూపి మాకు నేర్పరగా ఉన్నందుకు మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటూ మరలా మీరు కలిగి ఉన్న దయా సంకల్పం నెరవేరినట్లుగా సాతాను సిగ్గు కలిగినట్లుగా చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుప్రభుల వారి ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి నేను వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారులారా, దేవుని లేఖనాలను మనం ఉన్న మాటలు మన హృదయాలను ఉంచుకొని ఆ యొక్క సాగిలపడే మనసు, తగ్గించుకునే మనసును మనం నేర్చుకొని ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు రాకడ కొరకై మనం మరి ఇతరులకు మాదిరిగా ఉండాలని చెప్పబడ్డ మాటలు మన హృదయాలను ఉంచుకొని సకల మాదిరి కలిగి ఉంటానని ప్రేమ సకల వాక్యం అందించినప్పుడు మన మధ్యలో మరిమైతులను కూడా సగ్గా వచ్చి వారికి వాక్యాన్ని అందించి వారికి వందనాలు చెప్తూ సగ్గా కూర్చొని ఆలకించి గ్రహించినందుకు మీ అందరూ ప్రేమను తెలుపుతూ ఈ నూతన సంవత్సరం ప్రేమను తెలుపుతూ